కోట్లు, లక్ష అంటే లక్ష. ఈ రోజు కాళేశ్వరం మొత్తం చూసి వచ్చిన కడుపు మండుతుంది. నిజంగానే ఈ చట్టాలు ఇవి లేకపోతే ఆటవిక రాజ్యమే అయితే అడవిలో చెట్టుకు ఊరేసిన తప్పు లేదు. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో మంట కలిపినందుకు పేరు మారుస్తువి, ఊరు మారుస్తువి, అంచనాలు మారుస్తువి, 1,00,000 కోట్లు దిగమింగుతువి. కాళేశ్వరం అని కడితే 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయిపోయింది. దీనికి చెట్టుకు ఉరేసిన పాపం లేని తప్పులు చేస్తే అయినా ప్రజాస్వామ్యాన్ని నమ్మే మేము ఈరోజు సిబిఐ విచారణకి ఇచ్చినాం తప్ప చెట్టు గట్టేసి కొట్టలేదు. అదే నిజాం సర్కార్ అయితే ఇట్లా తప్పు చేసిన వాళ్ళు ఊర్లో కోదండం వేసి లాగులో తొండలు ఇడిచి తిరిగింది కల్లో కొట్టేటోళ్ళు ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రభుత్వం మంచిది కాబట్టే ఈరోజు ఇవన్నీ చేయలేదు. ఇవి చేసినందుకు పాపాల భైరవుడు రావాలనా? దేనికోసం రావాలి? మళ్ళా కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి, అల్లుని మంత్రిని చేయడానికి, సారాలో సోడా పోసేటోని రాజ్యసభ చేయడానికి, బిడ్డకు ఎమ్మెల్సీ చేయడానికి పాపాల భైరవుడు రావాలనా? దేనికోసం రావాలయ్యా నేను అడుగుతున్నా. ఈ కరీంనగర్లో ప్రజాపాలన పోవాలంటుండు ఒక దళిత బిడ్డ అట్లూరు లక్ష్మణ్, లేచి నిలబడి లక్ష్మణ్, ఒక దళిత బిడ్డను ఎమ్మెల్యేని కాదు ఇవాళ మంత్రిగా చేసినందుకు పార్టీ ఓడిపోవాలన్నా? జగిత్యాలలో ఇవాళ పొన్నం ప్రభాకర్ ఒక బలైన వర్గాల బిడ్డను మంత్రిని చేసినందుకు ప్రజాపాలన పోవాలనా? ఒక ఆది శ్రీనివాసును విప్పు చేసినందుకు ప్రజాపాలన పోవాలనా? ఓ విజయ రమణారావును విప్పు చేసినందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలనా? శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం ప్రజాపాలన పోవాలనా? మిత్రులారా మీరు చెప్పండి. కరీంనగర్ జిల్లాలో 3 మంత్రులు 2 విప్పులు ఇచ్చినందుకు ఈ ప్రజాపాలన దిగిపోవాలనా? నీ ఒక్కనికి పదవి ఇవ్వకపోతే ఒక దళిత బిడ్డ అడ్లూరి లక్ష్మణ్ మంత్రి చేస్తే నువ్వు చూసి ఓర్వలేను అని నువ్వు అసలు మనిషివేనా? గింత అసూయ, గింత ద్వేషం ఎవరికైనా ఉంటుందా కడుపులా? ఇంతకాలం ముసుగు తొడుకొని బతికాడు. ఈ నాలకు ఆ ముసుగు తొలగిపోయింది. కడుపు నిండా విషమే. విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా? ప్రజాపాలన పాపాల భైరవుడా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్షలాది మంది 10 ఏళ్ళు కేసులు కట్టుకొని జైలుకు పోయి ప్రాణాలు వదిలి ఊపిరి బిగబట్టి జెండా మోసి అధికారంలోకి వస్తే పాపాల భైరవుడు రావాలి, ప్రజాపాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా మనిషిని. అందుకే మిత్రులారా, ఇవాళ నుంచి నా మాటగా తీసుకోండి. ఎన్నికలు ఎన్నడొచ్చినా ఎప్పుడొచ్చినా ఒక్క మాట రాసి పెట్టుకోండి. చరిత్రల కేసీఆర్ గారు జగిత్యాలలో నిన్ను పాతరేసి 100 మీటర్ల లోతు గోతి తీసి పాతి పెట్టే కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల కార్యకర్తలు తీసుకుంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఒక చరిత్ర ఉన్నది. 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు వైఎస్ఆర్ నాయకత్వంలో అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2024 వరకు 2 సార్లు కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నది. 2024 నుంచి 2034 వరకు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో ప్రజాపాలన ఉంటుంది. ఆనాడు వైఎస్ఆర్ డిఎస్ ఏ విధంగా అయితే 2 సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రో మళ్ళీ ఈరోజు చెప్తున్నా, అదే వైఎస్ఆర్ డిఎస్ నాయకత్వంలో ఎట్లయితే అధికారంలోకి వచ్చినామో ఈనాడు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ 2సారి అధికారంలోకి తీసుకొస్తాము, ప్రజాపాలనను ప్రజలకు అందిస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. చరిత్ర పునరావృతం చేసే బాధ్యత మాది, చరిత్ర నిర్మించే బాధ్యత నాది,
చరిత్రలో సువర్ణ అక్షరాలతోని లిఖించే విధంగా ప్రజా పాలన అందించే బాధ్యత మాది. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలే కాదు, హైదరాబాదు నగరాన్ని మహానగరంగా నిర్మించుకునే బాధ్యత మాది. కూలిపోయిన కూలేశ్వరాన్ని చక్కగా చేసుకొని మళ్ళీ నీళ్ళు అందించుకునే బాధ్యత మనది. చాలా విషయాలు మాట్లాడుతూ ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను ఎక్కువ దాంట్లోకి పోను. మేము మళ్ళా గెలుస్తాం, అర్థమైంది. అది మేకపోతు గాంభీర్యం. ఇంత 2 ఏళ్ళు కూడా ఎవడు ఎమ్మెల్యే చేతులు ఉండడు, ఎవడు ఆఫీసర్ నీకు వినడు అని మేము మళ్ళీ గెలుస్తామని కూడా డైలాగ్ కొడుతున్నాను. ఇంత 2 ఏళ్ళు కూడా నీకు నీ అంతరాత్మకు తెలుసు, నీ ఆత్మసాక్షిగా తెలుసు నువ్వు మళ్ళీ గెలవని. నువ్వు ఆల్రెడీ చేతులు ఎత్తేసినావు. కాకపోతే ఈ 2 ఏళ్ళు కూడా ఇంత మంత్రి ఎమ్మెల్యేలు ఎవడు చేతులు ఉండడు, ఆఫీసర్లు ఎవడు చేతులు ఉండడని ఏడవైనా నేను మళ్ళీ గెలుతున్నా, నేను ఎందుకు గెలవద్దు అని మాట్లాడుతున్నావు. నువ్వు నీకు అసలు ఎందుకు ఓట్లేస్తారు? రైతు బంధు ఎగ్గొట్టినందుకు రేవంత్ రెడ్డికి మళ్ళీ ఓట్లు వేయాలనా? గ్యారంటీలు గాల్లో కలిపినందుకు ఓట్లు వేయాలనా? మన నీళ్లు మనకు దక్కకుండా ఆంధ్రాకు దారాదత్తం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? నువ్వు ఢిల్లీకి 70 సార్లు పోయి మూటలు అప్పచెప్పి ఢిల్లీకి కప్పం కట్టినందుకు నీకు తెలంగాణ ప్రజలు ఓట్లు వేయాలా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాని నిరుద్యోగ యువకులను మోసం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా, నెలకు 2500 మహాలక్ష్మి ఇస్తా అని మోసం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినందుకు ఓట్లు వేస్తారా? సింగరేణిలో స్కాముల మీద స్కాములు చేసినందుకు మా సింగరేణి కార్మికులు నీకు ఓట్లు వేస్తారా? నీ తప్పుడు విధానాలతో, హైడ్రా లాంటి పిచ్చి చర్యలతో ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట దెబ్బతీస్తున్నందుకు నీకు ఓట్లు వేస్తారా? నీ అవినీతి అడ్డగోలు దందాలు ఎక్కడ చూసినా స్కీములు లేవు, కానీ రాష్ట్రం అంతా స్కాములమయం చేసినందుకు నీకు ఓట్లు వేస్తారా? గురుకులాల్లో 200 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకొని ఆ గురుకుల పిల్లలకు నరకయాతన చేసినందుకు నీకు ఓటేయాలా? 20 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పిల్లల భవిష్యత్తును అంధాకారంలో నెట్టినందుకు నీకు ఓట్లేస్తారా? ఎస్సీ ఎస్టీ రైతు యూత్ డిక్లరేషన్లు చేసి ఆయా వర్గాలను మోసం చేసినందుకు నీకు ఓట్లేస్తారా? ఉద్యోగులను దగా చేసినందుకు నీకు ఓట్లేయాలా? రిటైర్డ్ ఉద్యోగులను రోడ్ల మీద తెచ్చినందుకు నీకు ఓట్లేయాలా? ఆశాలు, అంగన్వాడీలు, ఆర్టీసీ కార్మికులను ఆగం చేసినందుకు నీకు ఓట్లేస్తారా? కుల వృత్తులను ధ్వంసం చేసినందుకు నీకు ఓట్లేయాలా? లగచెర్ల రైతులకు బేడీలు వేసినందుకు నీకు ఓట్లేస్తారా? ఇట్లా చెప్పుకుంటూ వెలుగుమట్లలో 1000 ఇండ్లు కూల్చినందుకు నీకు ఓట్లేయాలా? ఏం చూసి నీకు ఓటేస్తారు? ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలు ఉన్నాయి. నువ్వు ఏం చేసినా నిన్నటి రేటింగ్లతోనే అర్థమైపోయింది నీ పని అయిపోయిందని. లక్షల సంఖ్యలో కేసీఆర్ గారికి వ్యూసు, నీకు సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్లో నీ వ్యూసు, దాంతోనే నీ సంగతి అర్థమైపోయింది. అందులో ఇంకా నువ్వు చాలా మీడియా మేనేజ్మెంట్ చేసినవాట, అంత చేసినా నీ పని ఉత్తదే అయిపోయింది. నీది ఇంకో టర్మ్ నీ మైండ్ గేమ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఉత్తదే. నీకు శుభం కార్డు తప్పదు. నీది ప్రజాపాలన కాదు, పలాయనవాద పాలన. ఖచ్చితంగా మళ్ళొచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఈ ఉన్న మిగిలిన 2 ఏళ్ళన్నా మంచిగా పనిచేయి. ఓటమైతే నీకు తప్పదు, కానీ కనీసం డిపాజిట్లన్నా దక్కుతాయి. ఇప్పుడే చెప్పిన నేను దేనికి వెళ్ళినో, ఓటుకు నోటు కేసులో దొంగకు శిక్ష పడాలని బీఆర్ఎస్ పార్టీ ఇంప్లీడ్ అయి న్యాయవాదులను పెట్టి పెట్టడానికి కాళేశ్వరం కేసు, అదేవిధంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు విషయంలో నేను ఢిల్లీ వెళ్ళినా అని చాలా స్పష్టంగా చెప్పిన. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం అంటే ఇంతకంటే దిగజారుతనం ఇంకోటి ఉండదు. నేను మొన్న బయట పెట్టిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఆర్ఎస్ఎస్ చెందినటువంటి శ్రీనివాస్ వర్మ ఇంటికి రాత్రేమో మేము ఓడగొట్టినాం, బీజేపీ మీద కొట్లాడిని అంటాడు. పొద్దుగాలు లేచేమో బ్రేక్ఫాస్ట్కు వాళ్ళ ఇంట్లో విందులకు వినోదాలకు, పొద్దున బ్రేక్ఫాస్ట్కు పోయిండు, లంచ్ ఇంకొక నాయకుడు, అంటే తెలుగుదేశం అనే కేంద్ర ప్రభుత్వమే కదా, ఇంకొక కేంద్ర ప్రభుత్వ పార్ట్నర్ దగ్గరికి పోయిండు. అంటే మహిళా బిల్లు ఓడిపోయిన రోజే రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దల ఇంట్లో టిఫిన్లు లంచ్లు చేస్తూ నీ యొక్క విధానాలను నేను బయట పెట్టినా. దాంతో ఫ్రస్ట్రేషన్తో ఈరోజు నా మీద పడతా ఉన్నాడు. సరే మీరు అంటున్నారు, ఏమడిగిన నన్ను విచారణ చేయడానికి నన్ను అడుగుడు ఎందుకు? యు ఆర్ ద గవర్నమెంట్, యూ డూ ఇట్. యు ఆర్ ఎట్ ద ఎల్మ్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్. నేను ఎవరు ఆపుతున్నారు విచారణ చేయడానికి? నేనేమైనా వద్దంటున్నానా? యు ఆర్ ద చీఫ్ మినిస్టర్, యు ఆర్ ద గవర్నమెంట్. నా అనుమతి ఎందుకు విచారణ చేయడానికి? ఇప్పటికీ నా మీద 5-6 విచారణలు చేస్తున్నావు.
ఎన్ని చేసినావు? ఒక 6 ఎంక్వైరీలు చేసినావు. నిన్ను ప్రశ్నిస్తున్నామని, నీ స్కాములు బయట పెడుతున్నామని, నీ ఆటలు సాగనీయడం లేదని మా కేటీఆర్ గారి మీద వేసినావు, మా కేసీఆర్ గారి మీద వేసినావు, మా కమలాకర్ అన్న మీద వేసినావు, మా పార్టీ నాయకులందరి మీద వేస్తున్నావు. నా మీద కూడా 5-6 వేసినావు. వేసుకో, ఏడోది వద్దంటున్నాను నేను ఆపుతున్నాను. ఇంకో పని చేయి, నీకు నిజాయితీ ఉంటే నువ్వు కూడా ఢిల్లీకి 70 సార్లు పోయినావు కదా. ఒకవేళ నీకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి 70 సార్లు వెళ్ళినప్పుడు ఎవరెవరికి మూటలు ఇచ్చినవో, ఎవరెవరి ప్రైవేట్ కార్లలో ఎవరెవరి ఇంటికి తిరిగినవో, ఎవరెవరి ఇళ్లలో నైట్లో డిన్నర్లు చేసినవో అది కూడా విచారణ చేయి. 2 కలిపి చేయి, ఇంకా సంతోషిస్తా. లేదు నీ మీద నీకు వేసుకోను అనుకుంటే నా మీద వేస్తాను. ఐ వెల్కమ్, ఐ డోంట్ మైండ్. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చేసే. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీకి ఇస్తావా, ఇంకే సిట్టింగ్ జడ్జికి ఇస్తావా? నేను ఢిల్లీకి పోయిన దాని మీద, నువ్వు 70 సార్లు నువ్వు ఢిల్లీకి పోయిన దాని మీద, అన్నిటి మీద విచారణ చేయి. ఐ వెల్కమ్.